वैष्णवः विष्णुहृदयात् नमस्ते गुरुन् नमः। श्रीगुरुभ्यो नमः। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगदीतलविख्यातं जगन्नाथगुरुं भजे। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಕೇಳುವ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. కరుణా సంధి 19వ శ్లోకమా? సరే. ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವರೇ. ಪಾಪಕರ್ಮವ ಸಹಿಸುವರೇ. ಇದು ಆದಂಗದ ಆಗ್ಯದ ಇಲ್ಲ 19 ಆಗದ 20 ಕೂಡ ಆಗದ್ರಿ. 20 ಆಗದ. ಹೌದೌದು 21. 21 కరుణా సంధిలో 21వ శ్లోకం, 21వ పద్యం. కామధేను సుకల్పతరు. ಕಾಮಧೇನು ಸುಕಲ್ಪತರು. చింతామణిಗಳ ಮರೇಂದ್ರ ಲೋಕದಿ. ಚಿಂತಾಮಣಿಗಳ ಅಮರೇಂದ್ರ ಲೋಕದಿ. ಕಾಮಿತಾರ್ಥಗಳೀವವಲ್ಲದೆ. ಕಾಮಿತಾರ್ಥಗಳೀವವಲ್ಲದೆ. ಸೇವೆ ಮಾಡ್ಪರಿಗೆ. ಸೇವೆ ಮಾಡ್ಪರಿಗೆ. ಶ್ರೀ ಮುಕುಂದನ ಪರಮ ಮಂಗಳ. ಶ್ರೀ ಮುಕುಂದನ ಪರಮ ಮಂಗಳ. ನಾಮ ನರಕಸ್ಥರನು ಸಲಹಿತು. ನಾಮ ನರಕಸ್ಥರನು ಸಲಹಿತು. ಪಾಮರರ ಪಂಡಿತರೆನಿಸಿ. ಪಾಮರರ ಪಂಡಿತರೆನಿಸಿ. ಪುರುಷಾರ್ಥ ಕೊಡುತ್ತಿಹುದು. ಪುರುಷಾರ್ಥ ಕೊಡುತ್ತಿಹುದು. ಕಾಮಧೇನು ಸುಕಲ್ಪತರು ಚಿಂತಾಮಣಿಗಳ ಮರೇಂದ್ರ ಲೋಕದಿ. ಕಾಮಿತಾರ್ಥಗಳೀವವಲ್ಲದೆ ಸೇವೆ ಮಾಡ್ಪರಿಗೆ. ಶ್ರೀ ಮುಕುಂದನ ಪರಮ ಮಂಗಳ ನಾಮ ನರಕಸ್ಥರನು ಸಲಹಿತು. ಪಾಮರರ ಪಂಡಿತರೆನಿಸಿ ಪುರುಷಾರ್ಥ ಕೊಡುತ್ತಿಹದು. ಕೊಡುತ್ತಿಹುದು. ಇದು పదచ్ఛేదం చూసుకోండి. చూడండి పదచ్ఛేదం. ಕಾಮಧೇನು ಸುಕಲ್ಪತರು. ಚಿಂತಾಮಣಿಗಳು. ಚಿಂತಾಮಣಿಗಳು ಅಮರೇಂದ್ರ ಲೋಕದಿ. ಅಮರೇಂದ್ರ ಲೋಕದಿ. ಕಾಮಿತಾರ್ಥಗಳು ಇವವು ಅಲ್ಲದೆ ಸೇವೆ ಮಾಡ್ಪರಿಗೆ. ಶ್ರೀ ಮುಕುಂದನ ಪರಮ ಮಂಗಳ ನಾಮ ನರಕಸ್ಥರನು ಸಲಹಿತು. ಪಾಮರರ ಪಂಡಿತರೆನಿಸಿ ಪುರುಷಾರ್ಥ ಕೊಡುತ್ತಿಹುದು. శబ్దార్థాలు. కామధేను. కామధేను అంటే కామధేను. సుకల్పతరు అంటే పారిజాత వృక్షం, కల్ప వృక్షం అనైనా అంటారు. చింతామణి అంటే అది ఒక రకమైన మణి. అది దగ్గర ఉంటే లేదా చేతిలో పెట్టుకుంటే
ఏది చింత చేస్తారో, ఏది ఆలోచించేస్తారో, ఏది ఆలోచన చేస్తారో అది అక్కడ దొరుకుతుంది. ఈ రకమైనటువంటి శక్తి కలిగిన మణి అది. చింతామణి అని దానికి పేరు. ఈ 3 కామధేను, కల్పవృక్షం, చింతామణి అనబడే ఈ 3 అపురూపమైన వస్తువులు అమరేంద్ర లోకది. అమరేంద్ర అంటే అమరులు అంటే దేవతలు, మరణరహితులైన వాళ్ళు. అటువంటి అమరేంద్ర అంటే మరణరహితులైన దేవతల స్వామి ఇంద్రదేవుడు. ఆ ఇంద్రదేవుడి యొక్క లోకంలో అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటివై ఇవి కామితార్థಗಳು, కోరినటువంటి నానా విధాలుగా ఉండే కోరికలని ఈవవు అల్లదే, ఇవ్వకుండా ఉంటాయా? ఇస్తాయి. కానీ ఊరికే అలా ఇవ్వవు. సేవే మాಳ್పరిగే, ఎవరు సేవ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాయి. అంటే ఈ కామధేను, సుకల్పతరు మొదలైనవన్నీ కూడా మన కోరికలను తీర్చడం అనేది చేయగలం తప్ప దానికంటే ఎక్కువ ఏం చేయలేవు అవి. అర్థమైంది ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నారు అనేది స్పష్టమవుతుంది. కానీ భగవంతుడి నామస్మరణ ఉంది కదా, ఆ నామస్మరణ అది నరకస్థ లోకంలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించినటువంటి సందర్భం పురాణాలలో ప్రసిద్ధమై ఉన్నది. అంటే కామధేను, కల్పతరు, చింతామణి మొదలైనవన్నీ కూడా ఎవరు తమని సేవించగలరో, సేవిస్తారో అలాంటి వాళ్ళ సేవలు చేసిన వాళ్ళ కోరికలను తీరుస్తాయి. కోరికలు తీర్చడం ఒకటే వాటికి వచ్చు. కానీ శ్రీ ముకుందన, శ్రీ లక్ష్మీపతి అయినటువంటి, ముక్తికి స్వామి అయినటువంటి భగవంతుని యొక్క ముకుందన, ముక్తిం దదాతి ఇది ముకుంద, ముక్తి ఇచ్చేటటువంటి వాడైన భగవంతుడు. అటువంటి లక్ష్మీపతి అయిన నారాయణుని యొక్క పరమ మంగళ నామ, అత్యంత మంగళకరమైనటువంటి నామము ఏం చేసింది? నరకస్థరను, నరకలోకంలో పాప ప్రతిఫలాన్ని శిక్ష రూపంగా అనుభవించినటువంటి వాళ్ళని సలహితూ నరకం నుండి రక్షించి ఉత్తమ లోకాల ప్రాప్తిని కలగజేసింది. అంటే నరకలోకం నుండి వాళ్ళని ఉద్ధరించింది అని అభిప్రాయం. ఇక నామ నరకస్థరను సలహితూ, అంత మాత్రమే కాదు, పామరర, ఎవరైతే పామరులై ఉన్నారో అటువంటి పామరులను పండితరెనిసి, పండితులు అనేటటువంటి ఖ్యాతిని కలగజేసి పురుషార్థ కొడుతిహదు, మనకందరికీ పురుషార్థాలని కలగజేయున్నటువంటిదే ఉన్నది ఆ హరినామ స్మరణ అనేటటువంటి మాటని చెబుతూ ఉన్నారు. అంటే చింతామణి మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కోరికలను మాత్రమే తీర్చగలవు, కానీ పాపాన్ని పరిహారం చేసే శక్తి వాటికి లేదు. అయితే భగవంతుడి నామం అలా కాదు. నానా విధాలుగా మన పాపాలను పరిహారం చేయడం మాత్రమే కాకుండా నానా రకాలుగా నువ్వు కూడా ఉండునటువంటి మన పాప పరిహారం చేయడం మాత్రమే కాకుండా నరకలోకంలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించున్నటువంటిదై ఉన్నది భగవన్ నామస్మరణ. అంతటి శక్తి దానికి ఉన్నది అని అంటున్నారు. అర్థమైందా? దీనికి ఒక చిన్న ఇతిహాసం ఉంది. పూర్వం ఒకసారి నారద మహర్షి నరకలోకానికి వెళ్తారట.
అక్కడ నారాయణ నారాయణ అంటూనే ఉండడం ఆయనకు అలవాటు. ఎప్పుడైతే నారద మహర్షి నారాయణ నారాయణ అని అన్నారో ఆ క్షణమే ఆ నామస్మరణ ఈయన చేసినంత మాత్రాన, ఈయన నామస్మరణని వాళ్ళు వినడం వలన ఆ నరకస్థ జనులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హరినామామృత శ్రవణ మాత్రంతోనే నానా విధాలుగా యాతనాల నుండి ముక్తిని పొందినటువంటి వాళ్ళై, మృత్యుపాశాల నుండి కూడా విడుదలని పొందినటువంటి వారై ఆ క్షణమే పుష్పక విమానాల్ని అధిరోహించి దివ్య రూపాలని ధరించి దివం జగ్ముహు ద్యులోకాలకి ఉత్తమ లోకాలకి వెళ్ళి చేరుకున్నారు అని ఇటువంటి మాట వచ్చి ఉన్నది. నా పురాణంలోనే వచ్చి ఉన్నటువంటి విషయం ఇది. హరినామ స్మరణకు విశేషమైనటువంటి మహిమ. అంత మాత్రమే కాకుండా పామరులైనటువంటి వాళ్ళని మహా పండితులుగా చేసి లోక ప్రసిద్ధిని పొందేట్టు చేస్తుంది హరినామస్మరణ అని అన్నారు. దానికి ఉదాహరణగా ధ్రువరాజు ప్రహ్లాదరాజు వారు చిన్న చిన్న పిల్లలు, పెద్ద శాస్త్రాలని నేర్చుకునేటటువంటి సందర్భం వాళ్ళకి లేదు. అయితే ఆ రకమైనటువంటి ఆ ప్రహ్లాదరాజు మరియు ధ్రువరాజు మొదలైనటువంటి వాళ్ళనందరినీ కూడా హరినామస్మరణ ప్రభావంతో వాళ్ళు నానా రకాలుగాను కూడా మహాజ్ఞానులుగా లోక ప్రసిద్ధిని పొందడం అనేది జరిగింది. వాడు విశేషంగా శాస్త్రాధ్యయనాలు ఎక్కువగా చేసినది లేదు, కానీ హరినామస్మరణ చేసింది మాత్రం ఉంది. ప్రహ్లాదరాజు గారి విషయంలో అయితే ఆయన ఒక రకంగా చూస్తే నారద మహర్షి ద్వారా తల్లిగారి గర్భంలో ఉండగానే సకల శాస్త్రాలని కూడా వారు వినడం అనేది జరిగింది. అయితే ఆ ప్రసంగం ధ్రువరాజు గారికి లేదు. అలాంటి ధ్రువరాజు గారు కేవలం హరినామస్మరణ మాత్ర ప్రభావంతో ఇటువంటి ఒక గొప్ప స్థితిని వారు పొందడం అనేది జరిగింది అని అంటున్నారు. అర్థమైందా? బ్రహ్మాండ పురాణంలో ఈ సందర్భానికి సంబంధించిన శ్లోకాలని కూడా సంగ్రహం చేశారు. ఇక్కడ శిలామారుహ్య మహతీం వీణామాదాయ సుస్వనాం సజగౌ హరినామాని వృషముచ్చైర్ముదాన్వితః ముక్తాస్తు యాతనాన్ముక్తః యాతనాన్యాన్ ముక్తః పాపశ్చ అని బ్రహ్మాండ పురాణంలో వచ్చిన మాట. నరకలోకంలో ఉండే ఒక పెద్ద బండరాయి మీద నించొని ఎంతో భక్తితో హరినామ స్మరణని చేస్తారు నారద మహర్షి. అటువంటి ఆ హరినామ స్మరణని వినడం వలన, భక్తితో వినడం వలన ఆ నరకస్థ జనులందరికీ కూడా అన్ని రకాల పాపాలనేవి పరిహారమై వారు విశేషంగా ఉత్తమ లోకాలను పొందడం అనేది జరిగింది. ఇటువంటి ఒక అద్భుతమైన శక్తి హరినామస్మరణకి ఉంది అనేటటువంటి విషయాన్ని బ్రహ్మాండ పురాణంలోని ప్రసంగంలోనూ కూడా మనం వింటాం. అర్థమైందా విషయం? అర్థమైంది గురుగారు. ఇక్కడ నా దగ్గర ఉన్న పుస్తకంలో రచయిత అజామిలుడిని, వాల్మీకుడిని, గజేంద్రుడిని కూడా ప్రస్తావన చేశారు గురుగారు. మంచిది మంచిది, పర్వాలేదు, తీసుకోవచ్చు. వాళ్ళు కూడా అయితే గురుగారు ఒక పాటలో పురంధరదాసుల వారు ఆమర ఈమర ధ్యానిసు తిరువాగ రామనామ వెంబో నామవే కాయితో అని ఒక సందర్భం వస్తారు. అదేంటి గురుగారు? వాల్మీకి మహర్షి నామస్మరణ అదే వృత్తాంతం చెప్తారా గురుగారు ఒకసారి? సరే. ఆమర ఈమర ఏంటది? ధ్యానిసు తిరువాగ రామనామవే కాయితు. రామనామ వెంబ నామవే కాయితో. అదే వాల్మీకి ఋషి వృత్తాంతానికి అంటే విశేషంగా వాల్మీకి ఋషి గారి కథలో మనం విన్నది ఏంటంటే ఆయన ఒక వ్యాధుడు ఉండేవాడు పూర్వజన్మలో.
ఆ వ్యాధుడుగా ఉన్నటువంటి వాల్మీకి ఋషి గారు, అంటే వాల్మీకిగా ఇంకా అవతరించలేదు, వ్యాధుడుగా ఉన్నారు. అటువంటి వ్యాధ జన్మలో ఉన్నప్పుడు నానా రకాలుగాను కూడా ఆయన అన్ని దోపిడీదారులు, దారుగా మారుతూ, అంటే దారిలో వెళ్లే వాళ్ళందరినీ దోచుకుంటూ నానా రకాలుగా హింసా ప్రవృత్తితోనే ఆయన ఉండేవారు. అయితే ఒక సందర్భంలో సప్త ఋషులు వాళ్ళకు తారసపడ్డారు. ఎప్పుడైతే సప్త ఋషులు వాళ్ళకు తారసపడ్డారో వారిని అడిగారు, మీ దగ్గర ఉన్న డబ్బులు నీవు కూడా నాకు ఇచ్చేసేయండి అని. దానికి మా దగ్గర డబ్బులు ఏం లేవు, కావాలంటే రామనామం ఉంది అంటే నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. అలాగే గురుగారు. ఇది విస్తారంగా ఉంది. ఇన్ని రకాల పాపాలు చేస్తున్నావు, ఈ పాపాలన్నిటికీ కూడా నీకు శిక్ష అనేది నరకంలో ఇస్తారు కదా అని అంటే, నీతో పాటు ఈ పాపాన్ని పంచుకునే వాళ్ళకు కూడా ఇస్తారు, ఎవరి కోసం ఇన్ని పాపాలు చేస్తున్నావు, వాళ్ళు ఎవరైనా వస్తారా ఈ పాపాలు పంచుకోవడానికి అని అడిగితే, నా భార్య పిల్లలు నా మీద బాగా ప్రేమని చూపిస్తారు, వాళ్ళు నా పాపాలను పంచుకుంటారు అని చెప్పి భార్య పిల్లల దగ్గరికి వెళ్తారు ఆయన. వెళ్ళి తెలుసుకున్నప్పుడు వాళ్ళంటారు, మీ పాపాలు మేమేనా అనుభవిస్తాము, పాపాలు మీది మీరే, మావి మావే, మీరు సంపాదించిన ధనాన్ని అనుభవించడం వరకే మా బాధ్యత, అది తప్ప ఇంకేం చెయ్యం మేము అని చెప్పేసరికి ఆయనకి మనసు ఒక రకంగా విరక్తి చెందుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగితే, వేరే ముందు రామనామమే గతి నీకు అని చెప్పి రామనామ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. కానీ ఆయన వ్యాధుడు, ఎప్పుడు కూడా పుట్టినప్పటి నుంచి కూడా రామనామ స్మరణ అనేది వారి చెవిలో పడలేదు. అలాంటిది కొత్త శబ్దం, అన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టి పెద్దవాడయ్యారైనా గాని రామ అనేబడే శబ్దం చెవిలోనే పడలేదు ఆయనకి. అటువంటి స్థితిలో రామ రామ అని ఉపదేశం చేస్తే ఆయనకి దాన్ని పలకడం కూడా చేత కాలేదు వాల్మీకి ఋషి గారికి, అంటే వ్యాధుడుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే రామ రామ అనే మాటని మార్చి, అంటే తిరిగి మరా అని అనడం మొదలు పెట్టారు, అదైతే ఎలాగూ తన నిత్య జీవితంలో ఉండే శబ్దమేగా. వాడు మరా వీడు మరా అని, సంస్కృతంలో మరా అంటే చచ్చాడు అని అర్థం. ఆ శబ్దం ఆయనకు వచ్చేది. ఇవాళ ఇంతమంది మరా, ఇంతమంది చచ్చారు ఇత్యాదులన్నీ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. అలా మరా శబ్దం అనేది తెలుసు. కానీ అదే మరా 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 అంటూ అంటూ అది రామ అనే శబ్దం ఆయనకి అభ్యాసమైంది. అటువంటి ఆ రామ మంత్ర జప ప్రభావంతో సర్వ పాపాలను పరిహారం చేసుకుని ఆయన విశేషంగా వరుణదేవుడి కుమారుడిగా పుడతారు. వాల్మీకి రామాయణంలో ప్రాచేతస అని అంటారు ఆయన్ని. వరుణదేవుడి కుమారుడు అనే అభిప్రాయంలో వరుణదేవుడికి కుమారుడిగా పుట్టి అప్పుడు వాల్మీకి ఋషిగా మారి అద్భుతమైనటువంటి జ్ఞాని అయి కృష్ణ అద్భుతమైనటువంటి జ్ఞాని అయి బ్రహ్మదేవుడి అనుగ్రహంతో, నారద మహర్షి అనుగ్రహంతో సాక్షాత్ వాల్మీకి రామాయణాన్ని రాసేటటువంటి ఒక యోగ్యతని వారు పొందారు అనేటటువంటి విషయాన్ని వారి ఇతిహాసంలో మనం వింటాం. ఆమర ఈమర ధ్యానిస్తురువాగా రామ మంత్రవే కాయతో అంటే అక్కడ ఆ చెట్టు ఈ చెట్టు దాక్కుని ఆయన పాపం దోచుకునేవారుగా, దొంగతనం చేయాలంటే దాక్కుని చేయాలి. ఆ చెట్టు ఈ చెట్టు దాక్కుని దొంగతనం చేసేటటువంటి సందర్భంలో ఆయనకి రామనామమే కాపాడింది అనేటటువంటి మాట ఆయన ఇతిహాసంలో చెబుతారు. అలాంటి ఆ వాల్మీకి ఋషి గారిని కూడా అదే శ్రీరామచంద్రుడి యొక్క భగవంతుడు ఏ నామైనా సరే ఆ నామస్మరణ అనేది అంత శక్తివంతమైనది, అంతటి అద్భుతమైనది అనేటటువంటి విషయాన్ని కంపారిటివ్ గా చెప్తూ ఉన్నారు. అర్థమైందా? అర్థమైంది గురుగారు. సరే, ఈ సందర్భంలో చింతామయం అని చింతామణి ఉందిగా, ఆ చింతామణికి సంబంధించి చింతామయం అని భగవంతుణ్ణి పిలిచేటటువంటి ఒక సందర్భాన్ని కూడా ప్రస్తావన చేస్తారు వ్యాఖ్యానకారులు. ఆ భగవంతుణ్ణి చింతామయ అని ఎందుకు అంటారు అన్నదానికి శ్రీమద్ ఆచార్యుల వారి కారణం ఉంది, ఇచ్చారు ప్రమాణం. మయం ప్రధానం ఉద్దిష్టం తన్మయ ఇత్యుక్తం ఈక్షేత చింతామయం ఇది భాగవతే.
భయం మయం అంటే ప్రధానమైనది. చింతించవలసిన వాటిలో అతి ప్రధానమైన వాడు భగవంతుడు. కాబట్టి ఆయనని చింతామయ అని అంటారు అనేటటువంటి అర్థాన్ని చెబుతారు. అర్థమైందిగా? అలాగే యస్మాత్ సంచింతితో విష్ణు చింతితం ప్రదదాత్యజ తస్మాత్ చింతామయం దేవం వదంతి జ్ఞానచక్షుష. ఏ కారణాన మనం చింతించినంత మాత్రాన మనకు అన్ని రకాల వరాల్ని ఇచ్చిస్తాడు భగవంతుడు. కాబట్టి కూడా ఆయనని చింతామయ చింతామయ అని అంటారు. ఈ రకంగా చింతామణి ఎలాగో అలా ఆ చింతామణి కంటే మీరిన వాడు పరమాత్మ. చింతామణి కోరిన కోరికలను మాత్రమే తీర్చగలదు తప్ప పాపాల్ని పరిహారం చేయలేదు. కానీ అలాంటి ఆ సేవ చేసినా చేయకపోయినా తన నామస్మరణ అనేది భక్తితో విన్న మాత్రాన అంత మాత్రానికేనే వారి అన్ని రకాల పాపాల్ని పరిహారం చేశాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అర్థమైందా? అంటే కామధేను, కల్పవృక్షం, చింతామణి మొదలైనటువంటివన్నీ పరలోకాల్లోనే ఉంటాయి. మనకు వాటి ద్వారా అవైలబిలిటీ అనేది, వాటి యాక్సెసిబిలిటీ అనేది మనకు లేదు. అలా అయితే మనకు ఈ మూడిటి కంటేను కూడా గొప్ప కల్పవృక్షం లాంటి వాడు, గొప్ప కామధేను లాంటి వాడు, గొప్ప చింతామణి లాంటి వాడు అంటే భగవంతుడే. ఎందుకు? ఆయన మన కోరికలు మాత్రం తీర్చడమేమి కాకుండా మన సర్వ పాపాలని కూడా పరిహారం అనేది చేస్తాడు కేవలం నామస్మరణ మాత్రాన. ఏ కారణాన అయితే నారద మహర్షి లాంటి నారద మహర్షి పెద్ద శిల మీద నించొని నారాయణ నామస్మరణాన్ని పఠించడం వలన అక్కడ ఉండే నరక లోకంలో ఉండే జనులందరూ కూడా తమ పాపాలని పరిహారం చేసుకొని ఉత్తమ లోకాల్ని వారు పొందడం అనేది జరిగింది. ఇక ఇటువంటి శ్రీహరి నామస్మరణని చేయడం వలన అత్యంత పామరులు, మందమతులు అని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద జ్ఞానులైనటువంటి సందర్భం కూడా మనకు ఇక్కడ ఉన్నది. విజయదాసుల వారి ఇతిహాసాన్ని కూడా ఇక్కడ స్మరించుకోవచ్చు. విజయదాసులదైతే ప్రత్యక్షం మనకు దగ్గర, వేరేవన్నీ పురాణాల్లో ప్రసిద్ధం. కానీ విజయదాసుల విషయం వాళ్ళు అయితే ఆయన ఇతిహాసాన్ని చూస్తే చాలా మందమతి, ఏవి రాదు, శాస్త్రమే జ్ఞానం లేదు, శాస్త్ర జ్ఞానమే ఆయనకి లేదు పాపం. అలాంటిది హరినామ స్మరణ చేస్తూ చేస్తూ వ్యాసకాశికి వెళ్ళగా అక్కడ ఆయన మీద విశేషంగా వేదవ్యాసుల వారి అనుగ్రహమై ఆయన పలికిన మాటలే మంత్రాలుగా, కీర్తనలుగా ప్రసిద్ధి పొందడం అనేది జరిగింది అని అంటారు. అలాంటి ఆ పామురలు అని అంటే మనకు చాలా దగ్గరగా ఇంకా గట్టిగా అన్వయం అయ్యేటటువంటి వ్యక్తి అంటే విజయదాసుల వారు అనేదైనా తీసుకోవచ్చు. అర్థమైందా? పామరర పండితరెనిసి పురుషార్థ కొడుతిహదు. పామరులను కూడా పండితులు అని అనిపించే రకంగా వారికి అంతటి అనుగ్రహాన్ని చేసి నానా విధాలుగా పురుషార్థాన్ని కలగజేయును ఆ హరినామ స్మరణ అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందా? కాబట్టే అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుని మరి నారాయణ నారాయణ కృష్ణ గోవింద రామ అని భగవంతుడి నామస్మరణని భక్తితో స్మరించుకుంటూ ఉండాలి. ఎంత నామస్మరణ చేస్తామో అంత అధికమైన పాపాలు పరిహారం అవుతాయి, అంత అధికంగా పురుషార్థాల ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది అనే అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇలా కేవలం నామస్మరణ చేసినంత మాత్రాన పెద్ద సమస్య లేదు, శ్రమ లేదు. అలాంటి కేవలం నామస్మరణ చేసినంత మాత్రాన సర్వ పురుషార్థాలను ఇవ్వడమే కాకుండా భయంకరమైన పాపాలన్నిటినీ కూడా పరిహారం చేయనటువంటి శక్తి హరినామస్మరణకి ఉన్నది. అజామిలుడి కథ కూడా దీనికి అన్వయం అవుతుంది. అజామిలుడిది కూడా తీసుకోవచ్చు. ఆయనైతే పెద్ద విద్వాంసుడే, కానీ అంతటి పెద్ద విద్వాంసుడైనప్పటికీ కూడా చివరికి అన్ని భ్రష్టమైపోయాడు ఆయన. అలాంటి భ్రష్టపడిన వాడైనప్పటికీ కూడా మహా దుర్జనుడిగా, తామసికుడిగా మారినప్పటికీ కూడా హరినామస్మరణతో ఆయన ఉద్ధరించబడ్డారు అనేది అయినా తీసుకోవచ్చు. విశేషంగా మనకు విజయదాసుల వారిదైనా తీసుకోవచ్చు. పురంధరదాసుల వారు, విజయదాసుల వారు వీళ్ళందరూ పెద్ద శాస్త్రాభ్యాసం చేసిన ఇతిహాసం అనేది ఏం లేదు. జగన్నాథదాసుల వారు శాస్త్రాభ్యాసం చేసిన ఇతిహాసం ఉంది. మిగిలిన వాళ్ళు ఏం చేసింది ప్రసంగం లేదు. అయినా వారికి కేవలం హరినామస్మరణ అంతటి మహాజ్ఞానాన్ని కలగజేసిన నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. భీమన కట్టె
హెళవన కట్టే రంగమ్మ, ఇలా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కూడా అపరోక్ష జ్ఞానులు. వారి కీర్తనల్ని కూడా మనం పాడుకుంటాం. అలాంటి ఎంతో మంది పామరులు కూడా కేవలం హరినామ స్మరణ మాత్రం చేసి 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 మహా విద్వాంసులు అవ్వడం అనేది మనం చూస్తాం. అటువంటి గొప్ప కరుణ భగవంతుడికి ఉన్నది. కేవలం నామస్మరణ మాత్రంతోనే ఇంతటి అద్భుతమైన పురుషార్థాలన్నీ కలగజేస్తాడు ఆ స్వామి అని అంటున్నారు. అర్థమైందా విషయం మొత్తం? ఇక్కడ జిస్టు అర్థమైంది గురుగారు. సరే. ಕಾಮಧೇನು ಸುಕಲ್ಪತರು ಚಿಂತಾಮಣಿಗಳ ಮರೇಂದ್ರ ಲೋಕದಿ ಕಾಮಿತಾರ್ಥಗಳೀವವಲ್ಲದೆ ಸೇವೆ ಮಾಡ್ಪರಿಗೆ ಶ್ರೀ ಮುಕುಂದನ ಪರಮ ಮಂಗಳ ನಾಮ ನರಕಸ್ಥರನು ಸಲಹಿತು ಪಾಮರರ పండితరనిసి పురుషార్థ కొడుతిహుదు అని. అర్థమైందా? సరే. ఇరవై 22. మనదొಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ಮನದೊಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ನೆನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೆನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸ್ವರಸೋಪೇತ ಫಲರಾಶಿ ಸುರಸೋಪೇತ ಫಲರಾಶಿ ದ್ಯುನದಿ ನಿವಹಗಳಂತೆ ದ್ಯುನದಿ ನಿವಹಗಳಂತೆ ಕೊಟ್ಟವರನು ಸದಾ ಸಂತೈಸುವನು ಸಂತೈಸುವನು ಸಾ ಇಲ್ಲ ಸದ್ಗುಣವ ಸಾ ಬರ್ದಿಲ್ಲ ಇಲ್ಲಿ. ಸದ್ಗುಣವ ಕದ್ದವರ ಘವ ಕದಿವನು ಅನಘನೆಂದೆನಿಸಿ ಮನದೊಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ನೆನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸುರಸೋಪೇತ ಫಲರಾಶಿ ದ್ಯುನದಿ ನಿವಹಗಳಂತೆ ಕೊಟ್ಟವರನು ಸದಾ ಸಂತೈಸುವನು ಸದ್ಗುಣವ ಕದ್ದವರ ಘವ ಕದಿವನು ಅನಘನೆಂದೆನಿಸಿ. సరే, పదచ్ఛేదం చూడండి. మనదొಳಗೆ ಸುಂದರ ಪದಾರ್ಥವ ನೆನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸುರಸ ಉಪೇತ ಫಲರಾಶಿ ದ್ಯುನದಿ ನಿವಹಗಳಂತೆ ಕೊಟ್ಟವರನು ಸದಾ ಸಂತೈಸುವನು ಸದ್ಗುಣವ ಕದ್ದವರ ಅಘವ ಕದಿವನು అనఘనెందెనిసి. శబ్దార్థాలు చూడండి. మనదొಳಗೆ భక్తితో ఎవరు తమ మనస్సులోనే సుందర ఎంతో మనోహరమైన మంచి లక్షణము కలిగిన పదార్థములు అనేవి ఉన్నాయో నానా రకాలుగా మానసీ నిర్మాణమైన పదార్థం. ఆ మానసీ పదార్థాలు అనేవి ఉన్నాయో అటువంటి మనస్సులోనే నానా రకాలుగా ఉండే పదార్థాలను నెనెదు స్మరించుకొని కొడే
ఆ భగవంతుడికి సమర్పిస్తే కైకొండు వాటిని కూడా స్వీకరిస్తాడు. కేవలం స్వీకరించడం మాత్రమే కాదు, బలు చాలా నూతన కొత్తవిగా ఉన్న సుశోభిత మంచి శుభకరమైన గంధ సురసోపేత గంధము మరియు సురసము మంచి రసము కలిగినటువంటి ఉపేత కలిగినటువంటి ఫలరాశి ఫలముల యొక్క రాశిని జునది నివహగళంతే. జునది అంటే గంగానది. గంగానది నివహము అంటే గంగానది యొక్క తరంగాల వలె ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా గంగానది తరంగాల వలె కొట్టు ఇచ్చినటువంటి వాడై అవరను ఆ భక్తితో మానసీ పదార్థాలను నిర్మాణం చేసి ఇచ్చినటువంటి భగవద్భక్తులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లను సదా సంతైసువను ఎల్లవేళలాను కూడా సంతైసువను సంతోషపరుస్తాడు. సంతైసువను అంటే సంతోషపరుస్తాడు. సద్గుణవ కద్దవరల్లి సద్గుణవ కద్దవర అఘవ సద్గుణములు ఆ భగవంతుడి యొక్క సద్గుణములు అనేవే ఉన్నాయో వాటిని కద్దవర అంటే వాటిని దోచుకున్న లేదా అపహరించిన దాన్ని తెలుసుకున్న అర్థం చేసుకున్న అటువంటి వారై ఎవరైతే ఉన్నారో అలాంటి ఆ భగవంతుడి సద్గుణములను అపహరించినటువంటి వారని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ అఘవ వాళ్ళ పాపాలను కదివను అపహరిస్తాడు. అనఘ నిందినిసి అనఘ అంటే అఘ అంటే పాపం, అనఘ అంటే పాపరహితుడైనటువంటి వాడై లేదా పాపరహితుడని అనిపించుకొని అనేటటువంటి అర్థాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందిగా? అనఘ నిందినిసి అంటే అఘ పాపం, అనఘ అంటే పాపరహితుడు అని అనిపించుకొని ఈ రకంగా చేస్తాడు అని శబ్దార్థం. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే మనం అందరం కూడా ఆర్థికంగా ఏకప్రకారమైన వైభవం మనకు ఉండకపోవచ్చు. ఒకడు బంగారు గిన్నెలలో నైవేద్యం చేయవచ్చు, ఒకడు వెండి గిన్నెలలో నైవేద్యం చేయవచ్చు, ఇంకొకడు మట్టి పాత్రల్లో నైవేద్యం చేయవచ్చు, ఇంకొకడు ఏది చేయలేని స్థితిలో ఉండేవాడే ఉంటాడు. ఇలాంటి పరమ కటిక దరిద్రుడు అయినటువంటి వాడైనా కూడా వాడు భగవంతుడికి సమర్పించాలి అనే ఉద్దేశంతో తన మనస్సులోనే తనకు స్తోమత లేకపోయినా మనస్సులోనే వజ్రమంటపాన్ని చింతన చేసుకొని ఆ సుందరమైన వజ్రమంటపాన్ని ఈ రకంగా చింతన చేసుకొని, అందుకే అన్న మానసీ పదార్థం అని, మనస్సుతో నిర్మితమైన మనస్సు యొక్క ఆలోచనలతో నిర్మితమైన ఏదైతే వజ్రమంటపమో ఇంకేవైనా సుందరమైన పదార్థాలు అనేవి ఉన్నాయో వాటిని భగవంతుడికి సమర్పించినాను కూడా వాటిని కైకొండు స్వీకరిస్తాడు భగవంతుడు. అలా స్వీకరించి ఊరికి ఉంటాడా అంటే కాదు. అలాంటి నిజమైన వ్యవహారానికి విషయమైన పదార్థాలు కాకపోవచ్చు, మనకు ఆ స్తోమత లేకపోవచ్చు, కానీ మనస్సులోనే దివ్యమైన వజ్ర ఖచ్చితమైన మంటపాన్ని మానసికమైన ఆలోచనలతో నిర్మాణం చేసి దాన్నే భగవంతుడికి సమర్పణ అనేది చేసిన అటువంటి ఆ మానసికమైన పదార్థాలని స్వీకరిస్తాడు ఆ భగవంతుడు. అంత మాత్రమే కాదు, స్వీకరిస్తాడు. మానసికమైన పదార్థాలను ఇస్తే స్వీకరిస్తాడు. స్వీకరించి మనకు నిజమైన వ్యవహార విషయమైనటువంటి ఏవైతే పదార్థాలు అనేవి ఉన్నాయో అటువంటి చాలా చక్కని శ్రేష్టమైన సుశోభితమైన మంచి సువాసన, మంచి రసము, ఇవే మొదలైనటువంటి నానా రకాలుగా ఎంతో రుచికరమైన ఫల సమూహాలని కూడా మనకు ఇస్తాడు భగవంతుడు అని అంటున్నా. ఉదాహరణకి
వజ్రమంటపం చెప్పాను. అలాగే ఫలాల ఉదాహరణ తీసుకుంటే మన దగ్గర ఇప్పుడు ఈ సీజన్ లో సీతాఫలం దొరుకుతుంది, మామిడి పండు దొరకదు, అవునా? అయితే మామిడి పండు దొరకదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి మనస్సులోనే మామిడి పండుని తయారు చేసి దాన్ని ఆయనకి సమర్పణ అనేది చేస్తే అటువంటి మానసికమైన పదార్థాన్ని కూడా స్వీకరిస్తాడు భగవంతుడు. కేవలం స్వీకరించడమే కాదు, ఆ మామిడి పండుని సమర్పించినందుకు తత్ప్రతిఫలంగా మనకు ఎంతో కొత్తదైన, రుచికరమైన, మనోహరమైన, గంధ సుపేతమైన ఫలాలను కలగజేసి ఇస్తాడు. ఎలా అంటే ద్యునది నివహగళంతే. ద్యునది అంటే గంగా తరంగాలు ఒకటి తర్వాత ఒకటి ఎలా వస్తుందో అలా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఈ ఫలాలన్నీ కూడా మనకు ఇస్తాడు ఆ పరమాత్మ. ఈ రకంగా ఇచ్చినటువంటి వాడై సదా మనందరినీ కూడా సంతోషపరుస్తాడు ఆ భగవంతుడు అని అంటున్నారు. అంటే ఇప్పుడు వీడు మామిడి పండు సమర్పణ చేశాడు, సీజన్ లో ఇప్పుడు మామిడి పండ్లు లేవు, సరే అని చెప్పి మానసికమైన మామిడి పండుని భగవంతుడికి సమర్పణ చేశాడు. చేస్తే ఆ మామిడి పండుని ఫలాన్ని స్వీకరించిన వాడై మనకు మానసికమైన మామిడి పండుని తీసుకొని చూసుకొని ఆలోచించుకొని ఆనందించు అని కాకుండా మనం నిజంగానూ తిన్నటువంటి మామిడి పండుని మనకు కలగజేస్తారు. ఆ లెక్కలో చూస్తే గంగా నది తరంగాల వలె అని అంటున్నారు. ఎందుకలా అంటే ఇప్పుడు భగవంతుడు మనం ఒకటిస్తే ఆయన అనంతం చేసి ఇస్తాడు, అవునా? మనం ఒక మామిడి పండు ఇచ్చాం, ఆయన అనంతమైన మామిడి పండ్లు ఇచ్చేయగలడు. కానీ ఒకే దెబ్బకి మనకు అనంతమైన మామిడి పళ్ళు ఇచ్చేస్తే మనం వాటిని తినగలమా? తినలేం, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మనం ఇచ్చిన ఒక మామిడి పండు ఫలాన్ని ఒకేసారి మనకు ఇవ్వకుండా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఇలా రోజుకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్చి మనకు ఆ సందర్భానికి సరిపోయే రీతిలో అనుగ్రహం చేస్తాడు ఆ భగవంతుడు అని చెప్తున్నారు. పాయింట్ క్యాచ్ చేశారా? మనం ఇచ్చిన పదార్థాలని అనంతం చేసి ఇచ్చే శక్తి ఉన్న ఆ పరమాత్మ ఒకేసారి అనంతం చేసి ఇవ్వడు. అనంతమైన ఆ ఫలాన్ని గంగా నది తరంగాల వలె ఒకటి తర్వాత ఒకటిగా, ఒకటి తర్వాత ఒకటిగా మనకు ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వడం వలన మన జీవితం సుఖంగా సాగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక ఇటువంటి ఆ శ్రేష్టమైన ఒక గుణం ఇది. మనం మానసికమైన పదార్థాల్ని నిర్మాణం చేసినా తను నిజమైన పదార్థాల్ని మనకిచ్చి అనుగ్రహం చేస్తాడు. ఇది భగవంతుడిది ఒక అద్భుతమైన గుణం. అయితే ఇటువంటి అద్భుతమైన గుణం ఆ పరమాత్ముడిది. ఇలాంటివి అనంతమైన గుణాలు ఉన్నాయి. ఇలా అనంత గుణాలు ఏవైతే పరమాత్ముడివి ఉన్నాయి అని మనం తెలుసుకుంటూ వెళతామో అలా తెలుసుకునే కొద్దీ అంటే ఆయన గుణాలను అపహరణ చేయడము అని అంటున్నారు. శాస్త్రాల్లో ఉన్న వాటిని మన బుద్ధిలో తెచ్చుకోవడం. అపహరణ అంటే ఏమిటి? అక్కడ ఉన్నది మన దగ్గరికి పెట్టుకోవడం. ఇదే దొంగతనం అంటారుగా. ఆ రకంగా భగవంతుడి యొక్క గుణాలు మనవి కావు. ఆ భగవంతుడి గుణాలని మనం శాస్త్రాల ద్వారా తెలుసుకొని మన బుద్ధిలో సంగ్రహం చేసి పెట్టుకుంటే అటువంటి గుణాలను అపహరణ చేయడం వలన మనది దగ్గర కూడా అపహరణ చేస్తాడు ఆ పరమాత్మ. ఏమని అపహరణ చేస్తాడు? మనం ఆయన గుణాల్ని అపహరణ చేస్తే మన దోషాల్ని ఆయన అపహరణ చేస్తాడు అని అంటున్నారు. అలా అయితే ఎలా అండి? మన పాపాలన్నీ ఆయన అంటించుకుంటే ఎలా అని అంటే ఆయన స్వరూపంలోనే పాపం అనేది లేదు, పుణ్యం అనేది కూడా లేదు. విశేషంగా అనగా అని అనిపించుకుంటాడు పరమాత్మ. ఎందుకు? అఘ పాపరహితుడై ఉన్నవాడు ఆ భగవంతుడు. అంటే మనం ఆయన సద్గుణాలని అపహరణ చేస్తే మన దోషాలని, పాపాలని అపహరణ చేసి వాటిని నాశనం చేసేస్తాడు. మనకు దాని ప్రతిఫలాన్ని ఇవ్వకుండా, తన దగ్గర కూడా పెట్టుకోకుండా వాటిని వినాశనం చేసి మనకు అనుగ్రహం చేస్తాడు ఆ భగవంతుడు అని అంటున్నారు. పాయింట్ క్యాచ్ చేశారా ఏం చెప్తున్నారు? అర్థమైందా అందరికి? అర్థమైంది గురుగారు. సరే సరే సరే.
సరే, విషయం అర్థమైందిగా, క్లియర్ గా ఏం చెప్తున్నారు? చాలా చక్కని పద్యం ఇది. ఉం? చివరి లైన్లో అనగనెందెనిసి అనేది ఈ భగవంతుడి గుణాలని దొంగిలించిన వారి పాపాలను తాను దొంగిలించి వాళ్ళని పాపరహితుడు చేస్తాడా, పాపరహితుడైన పరమాత్ముడు ఈ పని చేస్తున్నాడని అర్థం చేసుకోవాలా? తను ఎలాగూ పాపరహితుడు అనగా, కానీ జగన్నాథ దాసులు వారు అనగనెందెనిసి అని ఉందిగా. అనగనెందెనిసి అంటే ఆయనకే. అనఘరెందెనిసి అని బహువచనం చెప్పుంటే మనకు అన్వయం అయ్యేది అది. కానీ ఏకవచనం పెట్టారు. కది మనం అనగనెందెనిసి అని ఏకవచనం పెట్టడం వలన ఇక్కడ చెప్పబడినటువంటి అనఘ అనే శబ్దం భగవంతుడికి మాత్రమే కుదురుతుంది. మనం మోక్షలోకంలో మాత్రమే అనగులం అవుతాం. అప్పటిదాకా అనఘత్వం మనలో రాదు. మోక్షలోకం లింగదేహం అనేది వదిలేంత వరకు పాపాలు పోవు. చాలా పాపాలు పోతాయి, కానీ లింగదేహం ఉన్నంత వరకు చిన్న చిన్న పాపాలు కొద్దో గొప్ప చివరి దాకాను కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి పాపం పరిహారం అవుతుందో అప్పుడు మోక్షలోకంలో మనం అనగులం అవుతాం. ప్రస్తుత సంసార అవస్థలు లింగదేహ భంగం అయ్యేంత వరకు మనకు అనఘత్వం రాదు. అది భగవంతుడికి మాత్రమే వస్తుంది. మన పాపాలు పరిహారం చేస్తాడు కాబట్టి వాడు ఆ భగవంతుడు అనగా అని అనిపించుకుంటాడు అని అంటున్నా. అర్థమైందిగా? అర్థమైంది గురుగారు. ఉమ్. ఉమ్. మానస స్మృతి అని ఒక గ్రంథం. ఆ మానసి స్మృతి అనే గ్రంథంలో ఈ రకంగా చెప్పబడింది, సంగ్రహం చేశారు జగన్నాథ దాసులు వారు. సద్భక్త్యా మానసీమర్చా జీవన్ముక్తో న సంశయ. సద్భక్తులు మానసికమైన అర్చన, మానసీ పూజ అని భీమసేనులు వారు చేసింది కూడా ఉంది పురాణాల్లో, మహాభారతంలో. ఆ రకమైన మానసీ పూజని చేసిన భగవంతుడు స్వీకరిస్తాడు, స్వీకరించి మనకు విశేషంగా అనుగ్రహం చేస్తాడు అనేది చెప్పి ఉన్నారు. ఇలా అన్ని మన శక్తికి తగ్గట్టు నిజమైన పదార్థాలని మనం పెడతాం. మన శక్తికి లేనప్పటికీ కూడా అటువంటి అద్భుతమైన మానసికమైన సృష్టి అనేది ఏది ఉందో అటువంటి మానసికమైన సృష్టి అయిన పదార్థాలని కూడా భగవంతుడికి సమర్పణ చేసిన వాటిని స్వీకరిస్తాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? గురుగారు, ఇప్పుడు ఈ సందర్భంలో కేవలం పూజా ద్రవ్యాలనే కాకుండా ఇప్పుడు మంచి వస్తువులు దానం చేద్దాం అనుకోవటం, భగవంతుడి గుడి కట్టిద్దాం అనుకోవటం, భూదానం చేద్దాం అనుకుంటాం, గోదానం చేద్దాం అనుకుంటాం, ఇవి కూడా మానసిక కర్మలే కదండి, చేసినా చేయకపోయినా. మానసికంగా భగవంతుడికి అంటే మానసిక పదార్థాలని భగవంతుడికి నిర్మాణం చేయడం వేరు. ఇవి దానాలు అనేవి బ్రాహ్మణులకి ఇవ్వాలంటే ప్రత్యక్షంగానే ఇవ్వాలిగా. అంటే నేను గోదానం చేస్తున్నానండి అని మానసికమైన గోవుని నిర్మాణం చేసి బ్రాహ్మణులకి ఇస్తాను తీసుకోండి అని అంటే ఎలా కుదురుతుంది? అక్కడ సరిపోదు. భగవంతుడి విషయంలో మాత్రమే మానసికమైనటువంటి పదార్థాలు అనేవి ఏవైనా ఉన్నాను కూడా అవన్నీ ఆయనకి సమర్పించు. ఉదాహరణకి నువ్వు గోవులది అడిగావు కాబట్టి కామధేను మన దగ్గర లేదుగా. మామూలు ఆవుల పాలు మాత్రం భగవంతుడికి ఇవ్వగలం, కానీ కామధేను పాలని మనం ఇవ్వలేం. అయితే మానసికంగా కామధేను పాలని కూడా చింతన చేసి ఆ కామధేను నుండి వచ్చినటువంటి పాలు నీకు సమర్పితం స్వామి అని సమర్పణ చేస్తున్నా స్వీకరిస్తాడు భగవంతుడు అని చెప్తున్నారు. పాయింట్ అర్థమైందా? అర్థమైంది గురుగారు. అలా అని చెప్పి నిజమైన పాలు ఇచ్చే స్తోమత ఉన్నాడు నిజమైన పాలతో అభిషేకం చేయాల్సిందే. అది ఎలాగుంది అంటే చెప్పాగా, కామధేను లాంటి పాలు, కామధేను అంటే గోవు, స్వర్గలోకంలో ఉండే గోమాత. ఆ గోమాత పాలు మన దగ్గర ఎక్కడ దొరుకుతాయి? అయినా కూడా ఇక్కడే కూర్చొని ఆ గోమాతలో ఉండేటటువంటి పాలు నీకు సమర్పితం అని సమర్పించిన స్వీకరిస్తాడు భగవంతుడు అని చెప్తున్నారు. అర్థమైందా? గంగానదిని ద్యునది అని ఎందుకన్నారు గురుగారు? దేవలోకంలో ప్రవహించినటువంటి నది కాబట్టి ద్యునది అని అంటారు. ద్యులోకాల నుండి వచ్చినటువంటిది. స్వర్గలోకాల అవతల వైపు ఉండే లోకాలన్నీ ద్యులోకాలు అని చెప్పబడ్డాయి. అంటే సుమారుగా 1,00,000 యోజనాల అవతల ఉండే
అన్ని లోకాలు కూడా ద్యులోకాలు అని చెప్పబడి ఉంది భాగవతంలో. అటువంటి ఆ 1,00,000 యోజనాల అవతల బ్రహ్మాండం యొక్క చివరి బ్రహ్మాండ కటాహం అక్కడి నుంచి ప్రవహించుకుంటూ వస్తుందిగా గంగా నది. కాబట్టి ద్యులోకాలలో అది ప్రవహించుకుని వస్తుంది, దేవతలకు సంబంధించినది ఇది అని చెప్పి ద్యునది అని అంటారు గంగా నది. అర్థమైందా? అర్థమైంది గురుగారు. సరే, అర్థమైంది అందరికి క్లియర్ గా? సరే. అర్థమైంది. మనదొಳಗೆ సుందర పదార్థవ నెನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನವ మనదొಳಗೆ సుందర పదార్థవ నెನೆದು ಕೊಡೆ ಕೈಕೊಂಡು ಬಲು ನೂತನ ಸುಶೋಭಿತ ಗಂಧ ಸುರಸೋಪೇತ ಫಲರಾಶಿ ಜುನದಿ ನಿವಹಗಳಂತೆ ಕೊಟ್ಟವರನು ಸದಾ ಸಂತೈಸುವನು ಸದ್ಗುಣವ ಕದ್ದವ ರಗವ ಕದಿವನು అనగనెందెనిసి. అర్థమైందా శ్లోకం? సరే సరే. రేపు 23 చేతన విలక్షణ. ఇది రేపు చెప్పుకున్నాను. సరే, ఇవాటి దాంట్లో పాప ఏం డౌట్స్ ఏం లేవుగా? లేవు గురుగారు. డౌట్స్ ఏమన్నారు? డౌట్స్ ಇಲ್ಲ అందే. సరే వాళ్ళేదా రేపు ఉంటుందండి పాఠం. మెసేజ్ పెట్టండి, రేపు నుంచి కంటిన్యూ అవుతుంది. వాటికి ఇద్దరు రాద్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే నమస్కారం నమః. ఆచార్య.